కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం అవినీతిపై తాము మొదటి నుంచి సీబీఐ దర్యాప్తు కోరుతున్నట్లు చెప్పారు. విచారణను సీబీఐకి అప్పగించడంపై ఎక్స్ వేదికగా స్పందించారాయన. ఇన్నాళ్లు రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపించారు. ఇప్పుడైనా త్వరగా లెటర్ రాయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. ఓఆర్ఆర్పై సిట్ ప్రకటించి దాన్ని ఇప్పటికీ నియమించలేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్లా సాగుతోందని ఆరోపించారు బండి సంజయ్. సీబీఐ విచారణకు బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదని, అందుకే విజిలెన్స్ రిపోర్టుపై చర్యలు తీసుకోలేదన్నారు. సీబీఐ ఈడీ విచారణలో అన్ని బయటకొస్తాయన్నారు పాల్వాయి హరీష్ బాబు. సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు భయం వేస్తుంది బీఆర్ఎస్ నాయకులకి? ఒకవేళ మీరు నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతికి పాల్పడలేదనే నమ్మకమే మీకుంటే మీరు కోర్టుకు కూడా పోయేవాళ్ళు కాదు. జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు శాసనసభలో పెట్టద్దు అని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది మీరే. రెండు, అది చెల్లుబాటు కాకపోతే మళ్ళీ రిపోర్టు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్టు పెట్టినా కూడా దాని యొక్క యాక్షన్ టేకెన్, చర్యలు మా మీద తీసుకోవద్దు అని కూడా ఇదే హైకోర్టుకు వెళ్ళిపోయారు. ఇవన్నీ హైకోర్టులో అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం రాస్తున్న క్రమంలో మా మీద అపాండాలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే వీళ్ళకు అత్తదిట్టినందుకు బాధ లేదు, తోడికోడలు నవ్విందనే బాధ ఎక్కువగా కనిపిస్తాను. సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు భయం వేస్తుంది బీఆర్ఎస్ నాయకులు?